హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుణ్య. వెల్కమ్ టు పుణ్య కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఇవాళ నేను మునక్కాయ సాంబార్ అనేది ఎలా తయారు చేస్తారని చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సినవి మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి ఒక 5 నుంచి 6, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకున్నది, టమాటో 1, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది, ఉప్పు రుచికి సరిపడా అంత, వెల్లుల్లి ఒక 5 నుంచి 6, కందిపప్పు 1 కప్పు. సో ఇది మీ ఒక 20 నిమిషాలు అలా నానబెట్టి పెట్టుకోండి, ఉడకడానికి తొందరగా హెల్ప్ అవుతుంది. మరి మసాలా కావాల్సింది, సో ఇందులో కారము 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ అంత, పసుపు ఒక 1/2 స్పూన్ అంత అయితే సరిపోతుంది. ఇది జీలకర్ర 1 స్పూను, మెంతం అనేది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి, ఇది చేదైపోతుంది. మళ్ళీ బెల్లము ఒక చిటికెడు, జస్ట్ ఒక 1/2 స్పూన్ అంత ఉంది. మీరు బెల్లం అనేది ఉడుకుతున్నప్పుడు వేసుకోవచ్చు, లేదు మీకు ఇష్టం లేదు అన్నట్టయితే మీరు స్కిప్ చేసేసుకోండి. సో ఇది తిరగబోత కావాల్సింది. ఇందులో సాంబార్ ఆనియన్స్ అయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. మళ్ళీ దంచి పెట్టుకున్నవి వెల్లుల్లి ఒక 2 నుంచి 3, కరివేపాకు, ఆవాలు. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకునేసి 1 కప్పు ఇది కందిపప్పు అనేది వేయాలి. వాటర్ వచ్చి మీరు 1 కప్పుకు 2 కప్పులు అలా వేసుకోండి. వేసుకున్నాక ఆయిల్ అనేది అయితే కొంచెం 1 స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల మీకు పొంగినప్పుడు వాటర్ అది బయటికి రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ వేసి మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 5 నుంచి 5 విజిల్స్ అలా వచ్చే వరకు చూసుకోండి. సో ఈలోపు జీలకర్ర మెంతం అనేది కొంచెం వేడి చేసుకోండి. సో ఇది జస్ట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఇది చేసుకోండి, కొంచెం ఎక్కువైందంటే మళ్ళీ మాడిపోతుంది. కొంచెం ఇలా రంగు మారేంత వరకు వేయించుకోండి చాలు. సో ఈ విధంగా రంగు మారితే సరిపోతుంది. సో ఈ విధంగా ఎర్రగైన తర్వాత ఈ విధంగా కలర్ మారిన తర్వాత జీలకర్ర మెంతం ఇందులో మిక్సీలో వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లి, టొమాటో, ఆనియన్ ముందుగా ఈ 3 మిక్సీకి పట్టేసుకోండి. సో ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నటువంటి పేస్ట్లో ఈ ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి అనేది యాడ్ చేసేసుకొని ఇంకొకసారి మళ్ళీ మిక్సీకి పట్టేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు 5 విజిల్లు వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఒక చిన్న పాత్రలోకి ఇలాగే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇదే పాత్రలోనే ఇప్పుడు మునక్కాయలు వేసేసుకుంటున్నాను. సో వాటర్ అనేది జస్ట్ కొంచెం మాత్రం పోసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ మసాలా వేసిన తర్వాత మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మసాలా అనేది అంతా మనం వేసుకున్నదంతా కూడాను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బౌల్లోకి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం కూడా వేసేసుకోండి.
ఈ విధంగా ఉడుకుతున్నటువంటి మునక్కాయలోకి ఇది మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకునేసేయండి. సో ఇందులోకి ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఆనియన్ వేసుకుంటాను మధ్యలో, మీకు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఉడుకుతున్నటువంటి సాంబార్లో ఇప్పుడు పప్పు కలిపేసుకుందాము చివర్లో. నేనైతే ఇది కొంచెం మ్యాష్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కావాలి అంటే చేత్తో కూడా కలిపేసుకోవచ్చు. ఆల్రెడీ పప్పు ఉడికింటుంది కదా, సో కొంచెం తొందరగానే చేత్తో అయితే మీకు మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. సో ఇప్పుడు ఉడుకుతున్నప్పుడే బెల్లం కూడా కొంచెం వేసేసుకోండి ఇలాగా. సో ఇప్పుడు సాంబార్ ఉడికిపోయింది, పోపు పెట్టేసుకుందాం. ఇందులో ఒక ఆయిల్, సో ఇప్పుడు సాంబార్ ఉడికిపోయింది, పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు వేసుకోండి. అలాగే ఆనియన్స్, వెల్లుల్లి, సో ఈ విధంగా కరివేపాకు అంతా వేసేసుకున్నాక కొంచెం రంగు మారేంత వరకు ఇలాగే వేయించుకోండి. సో ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, 1 నిమిషం ఇలానే వేగనివ్వండి. సో ఈ విధంగా రంగు మారిన తర్వాత దీన్ని సాంబార్లోకి పోపు అంతా కూడా కలిపేసుకోండి. అంతే, సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది.